ఎవరైతే మనల్ని ఆకర్షించుకుని, ఎవరైతే మనల్ని హత్తుకు చేర్చుకుని, ఎవరైతే మనల్ని కౌగిలించుకోవాలి అని ఆశపడతామో, ఎవరి దగ్గరికి అయితే పరిగెడతామో, తల్లి దగ్గరికి పరిగెడతాం, అమ్మా చై పో అబ్బా అని పడుతుంది. అబద్ధ ప్రవక్త ఒక అబద్ధాన్ని మన మనసులో నాటాడు. ఏమని? నేను అమ్మా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటే ఏమొస్తుంది, నాకు ఇర్ర మీద దెబ్బ వస్తుంది అని మనసులో ఏమైంది? లాయ్, అబద్ధం ఒకటి పేర్చుకుంటారు. మళ్ళీ ఒకసారి పరిగెడితే స్నేహితుల దగ్గరికి, ఎరా బాగున్నావా అంటే, బాగుండేంద్రా సిగరెట్ తీసుకుని. నేను సిగరెట్ తాగనరా. సిగరెట్ తాగువా? ఈడోడు రేడు, పిచ్చోడు రేడు. అంటే సిగరెట్ తాగనివాడు ఎవడు? పిచ్చోడు అని నా మైండ్లో ఏమైంది? రికార్డ్ అయింది. అబద్ధ ప్రవక్తలు వాళ్ళు నీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఊరి పెద్దలు కావచ్చు, మీ సంఘ పెద్దలు కావచ్చు. ఇంకా సంఘ పెద్దల గురించి చెప్తే చాలా ఉందిలే, మళ్ళా రానిడికి. నాకు అదే పరిస్థితి. నేను రక్షణ ముందు ఒకరోజు జీన్స్ ప్యాంట్ వేసుకుని బాగా పైకి దుఃఖని అద్దాలు పెట్టుకుని పోయినా. చర్చికి పోతే పిలిచినాడు, ఇక్కడ రా అన్నాడు. ఏం సారా, ఏమి ఇటు వచ్చినవే అన్న. అంటే వాక్యం విందామని వచ్చినావా ఆడపిల్లలు చూడడానికి వచ్చినావా అని. ఆడపిల్లలు చూడడం ఏంటి సార్? వాక్యం చూడడానికి వచ్చినా, వాక్యం వినడానికి వచ్చినా. మొన్న రక్షణ పొందినాడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు పో అన్నాడు. అబద్ధ ప్రవక్త ఏమని చెప్పాడు? రక్షింపబడిన వాడు స్టైల్గా ఉండకూడదు, రక్షింపబడిన వాడు చక్కగా జీవించకూడదు, రక్షింపబడిన వాడు సంపాదించకూడదు, రక్షింపబడిన వాడు అందంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? పొడుగ్గా ముఖం పెట్టుకుని గాడిదల మాదిరి నడుచుకుంటూ పోవాలి. మనం ఇచ్చే నిర్వచనాలు మారిపోయాయి.